హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు ఫస్ట్ చూడగలుగుతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. నైరుతి రుతుపవనాల సీజన్లో తొలి 2 నెలల రాష్ట్రంలో తీవ్ర వర్ష ప్రభావం నెలకొంది. అయితే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో అధిక వర్షాలు కురుస్తాయని ఐఎండీ శుభవార్త చెప్పింది. విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, గుంటూరు, బాపట్ల మినహా మిగతా జిల్లాల్లో సాధారణ కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. వానలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఖరీఫ్ పంటలకు ప్రయోజనం చేకూరనుంది. తూర్పు విదర్భ, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య ఛత్తీస్గఢ్పై ఏర్పడిన వాయుగుండం వాయవ్య దిశగా పయనిస్తుంది. గత 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో కదిలిన ఈ తీవ్ర వాయుగుండం ఆగస్టు 1న 2026 నాటికి పశ్చిమ విదర్భ, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్ కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. ఈ వాయుగుండం విదర్భ, దక్షిణ మధ్యప్రదేశ్ మధ్య మహారాష్ట్ర మీదుగా వాయవ్య దిశగా తన పయనాన్ని కొనసాగించనుంది. రాబో 24 గంటల్లో ఇది క్రమంగా బలహీనపడి స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తాయని, దీని ప్రభావంతో రాష్ట్రంలో రాబో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేసింది. వాతావరణ శాఖ ప్రకారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో రాబో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. అటు రాయలసీమలో సైతం ఇలాంటి వాతావరణమే ఉంటుందని స్పష్టం చేశారు అధికారులు. సముద్ర మట్టంలో రుతుపవనాల ద్రోణి ఇప్పుడు జైసల్మేర్, ఉదయపూర్, ఇండోర్, పశ్చిమ విదర్భ, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ మధ్యప్రదేశ్ ప్రాంతాలపై ఉన్న వాయుగుండం కేంద్రం గోపాల్పూర్ గుండా ప్రయాణించి అక్కడ నుంచి ఆగ్నేయంగా సముద్ర మట్టం వద్ద మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని, దీని ప్రభావంతో అటు తెలంగాణలోనూ రాబో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. 1వ రోజు రాష్ట్రంలోని కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. 3 రోజుల వర్షాల సమయంలో రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక మత్స్యకారులు చేపల వేటకి వెళ్ళకూడదని, బోర్డింగ్స్ వద్ద ఉండకూడదని అధికారులు స్పష్టం చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.